మాటలు చెప్తున్నాను అనంటే 11 సంవత్సరాలు నేను మధ్యప్రదేశ్లో నేను ఉన్నాను. 11 సంవత్సరాలు మిషనరీ పరిచర్య చేసే సమయంలో నేను కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా పర్యటించి మరి దేవుని పరిచర్యను చేశాను. ముఖ్యంగా నీమచ్, మందసౌర్, ఖల్ఘాట్, దాని ఖర్గోన్, తర్వాత ఖండ్వా, ఆ తర్వాత రత్లాం లాంటి జిల్లాల్లో ఎక్కువగా నేను ఉంటూ నేను పరిచర్య చేస్తూ వచ్చాను. ఆ మధ్య భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతాలలో చాలా విషయాలు నేను మీకు చెప్పగలను. కానీ ముఖ్యంగా వనవాసులు, ఆదివాసులు అని చెప్పే వారి యొక్క దయనీయమైన పరిస్థితి, వారిని ఏ విధంగా మనుష్యుల కంటే నీచంగా చూస్తారు అన్నటువంటి విషయాన్ని నేను చెప్పగలను. కానీ వాటికంటే ఎక్కువ దయనీయమైన పరిస్థితిని నేను మీ ముందుకు ఈరోజు తీసుకొస్తాను. అది మీకు తెలిసి ఉండకపోవచ్చు, బహుశా ఇంతవరకు మీరు వినుండకపోవచ్చు, ఒకవేళ వినుండొచ్చు కూడా. ఈ కమ్యూనిటీ, ఈ సమాజం పేరు బాచడా అనే సమాజం, బేడియా అనే సమాజం. బాచడా లేకపోతే బేడియా అనే ఈ సమాజంలో తల్లి తనకు కూతురు పుట్టింది అని చెప్పి పండగ చేస్తుంది. తల్లి తనకు కూతురు పుట్టింది అని చెప్పి ఒక పెద్ద పండగ చేసి ప్రజలందరినీ పిలిచి భోజనాలు పెడుతుంది. అయ్యో, వీళ్ళకు కూతురు పుడితే ఎంత సంతోషం అనుకున్నాను. కానీ నిజమేంటి అనంటే, కూతురిని రాబోయే రోజుల్లో వ్యభిచారానికి ఇవ్వటానికి తయారు చేయటం కోసం ఆమె అలా పండుగ చేసింది అన్న విషయం తెలుసుకోవటానికి నాకు చాలా ఎక్కువ సమయం పట్టలేదు. ఎందుకు ఇలాంటి పరిస్థితి ఉంటే దాన్ని కవర్ చేయటానికి కూడా ఒక మీడియా ముందుకు రాలేదు అనంటే మనం ఎలాంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్నాం అని చెప్పడం కోసం ఈ మాట చెప్తున్నాను. కోట్లు పెట్టి మీడియాలు మనం సృష్టించుకుంటాం, కోట్లు పెట్టి న్యూస్ పేపర్లు సృష్టించుకుంటాం. కానీ మానవులకు అవసరమైనటువంటి, మానవులకు వ్యతిరేకంగా దేవుని స్వరూపంలో ఉన్నావు నువ్వు అని మానవుని గురించి దేవుడు చెప్తూ ఉంటే, ఆ మానవుడు దయనీయమైన పరిస్థితిలో ఉంటే వాడిని కవర్ చేయడానికి కూడా మీడియాకు వెన్నెముక లేని పరిస్థితిలో మనం ఉన్నాం అని చెప్పడం కోసం ఈ మాట చెప్తున్నాను. దే ఆర్ సో ఇన్సిగ్నిఫికెంట్, దే డోంట్ మ్యాటర్ టు యూ, దట్ ఈస్ ద రీజన్ యూ డోంట్ వాంట్ టు గో దేర్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ న్యూస్ వేస్తే నాకు డబ్బులేమొస్తాయి అని ఆలోచించే నీచమైన సంస్కృతిలో మనం బతుకుతున్నాం అని చెప్పడం కోసం ఈ మాట చెప్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము చూసాం, అక్కడికి వచ్చి కన్యరికాలు చేస్తారు. అక్కడికి వచ్చి వాళ్ళు చేసినటువంటి చిన్న చిన్న పిల్లలు 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు. ఒక అమ్మాయి, మేము వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకుంటే అమ్మాయికి అడిగాం, నీ వయసు ఎంత తల్లి అని అంటే, నా వయసు 13 సంవత్సరాలు అని చెప్పింది. నువ్వు ఎంతకాలంగా ఈ వృత్తిలో ఉన్నావు అని అంటే, 9 నెలలుగా ఉన్నాను అని చెప్పింది. అంటే ఒకవేళ ఆమె పుష్పవతి అయిన మొదటి రోజు నుంచి ఒకవేళ ఆమెను అలాంటి భయంకరమైనటువంటి వృత్తిలోకి తోసేశారేమో అన్న ఆలోచన ఎవరికైనా వస్తుంది. ఈ దౌర్భాగ్యపు స్థితి ఉన్నప్పుడు మేమందరం కలిసి ఏం చేశాము అని అంటే, దగ్గరగా మరి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగాన్ని సంప్రదించాం. అయ్యా, మీ ప్రాంతపు ప్రజలు, మీ వాళ్ళు, మీ సొంత జనాంగమయ్యా ఇలా అవుతున్నారు, మరి దీని గురించి మనం ఏం చేయగలం అని అడిగితే వాళ్ళు అన్నారు, వాళ్ళ కర్మ అన్నారు. వాళ్ళ అందుకే పుట్టారు అని చెప్పారు. వాళ్ళన్నారు వాళ్ళ కులవృత్తి అయ్యా, మధ్యలో నీకేంటి అని మమ్మల్ని ప్రశ్నించారు. అయ్యా, ఏదైనా ఒకటి చేయండి, రిలీఫ్ ఫండ్ ఇవ్వండి, లేకపోతే వాళ్ళకి ఎయిడ్ ఇవ్వండి అని అడిగితే వాళ్ళంటారు మా దగ్గర బడ్జెట్ లేదు అని అంటారు. ఒక మనిషి తన జీవితాన్ని జీవించడం కోసం ఒళ్ళమ్ముకొని చస్తూ ఉంటే పట్టెడు అన్నం పెట్టడానికి నీ దగ్గర బడ్జెట్ లేదా? అదే క్రైస్తవ మిషనరీలు ముందుకొచ్చి వాళ్ళ ఇళ్ళు అమ్ముకొని, వాళ్ళ ఊర్లు ఇడిచిపెట్టి, వాళ్ళ దేశాలు ఇడిచిపెట్టి ఇక్కడికి వచ్చి వాళ్ళకు ఊడిగాలు చేసి సేవ చేస్తే మత మార్పిడి అంటారా? ఇది దేవుని రాజ్య పని, దేవుని రాజ్యం పని ఇది. ఈ బాచడా కమ్యూనిటీలో ఉండే వారిని బయటికి తీసుకుని రావడము దేవుని సువార్త గురించినటువంటి పని. అందులో యేసుక్రీస్తును నమ్ముకుంటావా అన్న మాట కూడా ఉంటుంది, కానీ అది మాత్రమే సువార్త కాదు అని చెప్తున్నాను. నేను మాట్లాడే మాట కొంచెం మీకు కలవరం కలిగించి ఉండొచ్చు. క్రైస్తవ మిషనరీలు అదే చేశారు. వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గత 250 సంవత్సరాలలో ఎంతమందికి వారు ఆసరాగా నిలబడి పైకి నిలబెట్టారో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. మేము అది కవర్ చేసిన 2-3 నెలలకే ఎన్డీటీవీ అక్కడికి వచ్చింది. మేము అది కవర్ చేసిన తర్వాత మా ఫ్రెండ్స్లో కొంతమంది బెల్జియం అలాగే నెదర్లాండ్స్ ప్రాంతంలో దీన్ని రోడ్డు మీద, నడి రోడ్లో అందరూ చూస్తూ ఉండగా దీన్ని ఒక డాక్యుమెంటరీగా మేము చూపిస్తే మా స్నేహితులు అది తెలుసుకున్న ఎన్డీటీవీ వాళ్ళు వెళ్ళి దాన్ని కవర్ చేశారు. కవర్ చేసిన తర్వాత అక్కడ డేట్ కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. అది అలా జరిగింది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అని అంటే, మనం కనుక ఒక స్టెప్ ముందుకేస్తే, ఇఫ్ వీ కెన్ టేక్ 1 స్టెప్ ఫార్వర్డ్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ మై బ్రదర్. ఆ రోజు గవర్నమెంట్ వారు ఈరోజు మేమెళ్ళి అది చేశామని చెప్పుకోక్కర్లేదు, గవర్నమెంట్ వాళ్ళే చేశారు. కానీ అలా చేయటానికి కారణం ఎవరో ఒక క్రైస్తవుడు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హీఈస్ ఇన్సిగ్నిఫికెంట్. వాడు ప్రాముఖ్యం కాదు, వాడు వెనుక ఉన్న భావజాలం ప్రాముఖ్యం, వాడు వెనుక ఉన్నటువంటి ఆలోచన పద్ధతి ప్రాముఖ్యం. ఏంటా ఆలోచన అనంటే, ప్రతి మానవుడికి డిగ్నిటీ ప్రభువు ఇచ్చాడు, ప్రతి మానవుణ్ణి ఆయన సమానత్వంలో ఆయన చేశాడు, ప్రతి మానవునికి హక్కుంది. ఆ హక్కు ఇవ్వటానికి క్రైస్తవుడు ముందుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది మన సువార్త. మనం చెప్పే సువార్త కేవలం మా మతం మారండి, కేవలం మా మతంలోకి రండి కాదు. మనం చెప్పే సువార్త ప్రజలకు డిగ్నిటీ ఇచ్చేది. మనం చెప్పే సువార్త ప్రజల కడుపుకు పట్టెడు అన్నం పెట్టేది. మనం చెప్పే సువార్త ప్రజలకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చేది. మనం చెప్పే సువార్త ప్రజలు ప్రతి కమ్యూనిటీలో ఉన్నవారు ఎదగటానికి అవసరమయ్యేది. మనం చెప్పే సువార్త స్త్రీలకు ఎంతకాలం అయిందండి మన దేశంలో స్త్రీలు ముందుకొచ్చి ఇక్కడ నువ్వు పై వస్త్రం వేసుకోవాలా వద్దా అని కొట్లాడుకునే సమయంలో నా క్రైస్తవ మిషనరీలు, నాకు ముందు నడిచినటువంటి నా విశ్వాస యోధులు ముందుకొచ్చి మత ప్రాతిపదికన కాకుండా ప్రతి ఒక్కరిని, స్త్రీలను పురుషులను పక్కపక్కన కూర్చోబెట్టి చదువు చెప్పారు. అది మిషనరీ సేవ యొక్క ఘనత. నువ్వు పై వస్త్రం వేసుకోవాలా వద్దా అని మాట్లాడుకునే రోజుల్లో, ఈ స్త్రీని లోపలికి రానిచ్చాలా వద్దా అని మాట్లాడుకునే రోజుల్లో, నా దేవుణ్ణి ఈ స్త్రీ మరి నెల వచ్చింది కాబట్టి తాకకూడదు అని చెప్పే నీ రోజుల్లో పక్కన కూర్చోపెట్టి కాలేజ్ చదువులు చెప్పారు. అది క్రైస్తవ సేవ. ఈ క్రైస్తవ సేవ కారణంగానే ఈరోజు భారతదేశం ఏమైందో అది ఉంది. లేకపోతే మీరు చెప్పండి, ఎందుకు ఆఫ్ఘనిస్తాన్ మన నుంచి విడిపోయింది? ఎందుకు మన నుంచి మరి సెంట్రల్ ఏషియాలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు విడిపోయాయి? ఎందుకు మన నుంచి ఇప్పుడున్నటువంటి బలోచిస్తాన్ విడిపోయింది? ఎందుకు మన భూభాగం నుంచి నేపాల్ పక్కకు వెళ్ళిపోయింది? ఎందుకు మన భూభాగం నుంచి భూటాన్ పక్కకు వెళ్ళిపోయింది? ఎందుకు మన భూభాగం నుంచి ఈరోజు నార్త్ ఈస్ట్ పక్కకి వెళ్ళాలని ఆలోచిస్తుంది? ఎందుకు మన భూభాగం నుంచి కశ్మీర్ పక్కకి వెళ్ళాలని ఆలోచిస్తుంది? ఎందుకు శ్రీలంక ఒకప్పుడు మనదైనప్పుడు పక్కకి వెళ్ళిపోయింది? ఎందుకు ఇంతవరకు రంగూన్ ఒక దేశంగా మనలో ఒక భాగంగా ఈస్ట్ ఇండియా వాళ్ళు కలిపితే మనం పోగొట్టుకున్నాం? ఎందుకో తెలుసా? విభజించి పాలించే భేదములుండును అనే ఈ ఆలోచన పద్ధతి కారణంగా. నేను గొప్పరా నీకంటే, నేను గొప్పరా నీకంటే, నేను గొప్పరా నీకంటే అని చెప్పుకుంటూ మన వాళ్ళను మనం విడదీసుకున్నాం. కాబట్టి విభజించు విభజించు విభజించు, సామదాన భేద దండోపాయాలు ఉపయోగించు అని చెప్పి లాస్ట్కు బొచ్చ చిక్కింది. ఇది మన బతుకు. మనం ఇప్పుడు ఏమంటున్నామంటే, భారతదేశాన్ని క్రైస్తవులు వచ్చి విడగొడుతున్నారు అంటున్నారు. ఈ కొంచెం సిగ్గుండాలి మాట్లాడటానికి. క్రైస్తవులు కలిపారు. క్రైస్తవులు భారతదేశంలో ఆఫ్ఘనిస్తాన్ను కలిపారు. ఒకప్పుడు మొఘళ్ళు దాన్ని పక్కన వేరే దేశంగా చేస్తే ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చిన సమయంలో వారిని కలిపారు. క్రైస్తవులు ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధమే లేదు అసలు. అయినా కానీ ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా వచ్చినటువంటి మిషనరీలు సాంస్కృతికంగా వారిని ఏకం చేశారు. సాంస్కృతికంగా కశ్మీర్ను కలిపారు, సాంస్కృతికంగా బలోచ్ను కలిపారు, సాంస్కృతికంగా గిలిగిట్ను కలిపారు, సాంస్కృతికంగా మరి ఇప్పుడు వెలివేయబడుతున్నటువంటి రాష్ట్రాలుగా పిలువబడే నార్త్ ఈస్ట్ ఇండియాను కలిపారు, సాంస్కృతికంగా ఇప్పుడు విడిపోయినటువంటి బంగ్లాదేశ్ను కలిపారు. విడగొట్టింది మీరు. ఎందుకు? నేను నీకంటే గొప్ప అనే జాత్యాహంకారం కారణంగా. ఈ జాత్యాహంకారం, భేదములుండును అనే మాట బైబిల్లో ఆనాడే చెప్పారు. నువ్వు భేదాలు సృష్టిస్తూ ఉండు, ప్రజలను విడగొడుతూ ఉండు. నువ్వు సమానము, మనం ఒకటి అని చెప్పేవారు వస్తారు. వారి ముందు నువ్వు నిలవలేవు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. 1833లో మరి నరేన్ చెప్పినట్లుగా ఒక చార్టర్ రాశారు. అంతకు ముందు వరకు కూడా మరి క్రైస్తవ మిషనరీ సంస్థలు ఈ దేశంలో రాకుండా, మిషనరీ వ్యవస్థ ఇక్కడికి రాకుండా ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు అడ్డుకున్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఏదో క్రైస్తవులు అని వీళ్ళు అంటున్నారు ఇప్పుడు. కానీ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు క్రైస్తవ్యానికి వ్యతిరేకులు, ద్రోహులు. ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు క్రైస్తవ్యం ఇక్కడ రాకుండా ఆపినటువంటి వారు. ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఈ దేశానికి క్రైస్తవ్యం ఒకవేళ వస్తే వాళ్ళు ఎడ్యుకేట్ అవుతారు, ఒకవేళ వస్తే వాళ్ళు చదివితే మాకు వ్యతిరేకంగా పోరాడతారు అని భయం కలిగి వాళ్ళని ఇక్కడికి రానివ్వలేదు. ఆ సత్యం కూడా తెలియనటువంటి వారు. అయితే జీగన్బాల్క్ గారు 1673లోనే ఇక్కడికి వచ్చారు. 1715, 1717లో 2 స్కూల్స్ స్థాపించారు. అలా ఎడ్యుకేషనల్ ట్రస్ట్స్ వాళ్ళు ఎప్పుడు 1600 చిల్లరలోనే వాళ్ళు స్థాపించి 1700 చిల్లరలోనే ఇక్కడ మనకు స్కూల్స్ స్థాపించి, ఎక్కడ? చెన్నై ప్రాంతంలో, అంటే ఇప్పుడున్నటువంటి తమిళనాడు ప్రాంతంలో మన కోసం సేవ చేస్తే వాళ్ళేమో దేశానికి ద్రోహులు, మనల్ని విడగొట్టి దేశాన్ని విడగొట్టి చీల్చి తునాతునకలు చేసే ఈ భావజాలమేమో దేశభక్తులు.
ఇంతకంటే గొప్ప జోక్ ఇంకొకటి ఉండదు. క్యాథలిక్ మిషనరీలు 1505లోనే వచ్చారు. విజయనగర సంస్థానాధీశులు వాళ్లకు లెటర్ రాసి, అయ్యా మీరు చెప్పే జ్ఞానం ఏదో బాగుందంట, దీనికి కావలసిన దాఖలాలు ఎవరికైనా కావాలి, ఎవిడెన్సెస్ కావాలి అని అంటే నన్ను అడగండి, నేను రిటర్న్ డాక్యుమెంట్స్ నేను మీకు ఇస్తాను. 1505లో వాళ్ళు వచ్చినప్పుడు 143 మంది మిషనరీస్ వాళ్ళు పిలుచుకొని విజయనగర సంస్థానంలో వాళ్ళు వచ్చి అక్కడ మాట్లాడి వాళ్ళతో సరే మేము చేస్తాము అని చెప్పి సౌత్ ఇండియా ప్రాంతం అప్పటికే మరి ఈ మిషనరీ పరిచర్య గురించి తెలుసుకున్నప్పుడు వారిని వ్యతిరేకించారు, మీరు రావద్దు అని చెప్పారు. వాస్కో డి గామా ఆ ప్రాంతంలో, గోవా ప్రాంతంలోనికి వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా అక్కడ ఉన్నటువంటి గవర్నర్ గారు మరి సెయింట్ ఫ్రాన్సిస్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి కుష్ఠరోగులను సజీవంగా ఇసుక దెబ్బల్లో తోడి వాళ్ళని పూడ్చిపెట్టేవాళ్ళు. ఎందుకు అనంటే ఆ కుష్ఠరోగిని తాకితే నాకు కుష్ఠరోగి వస్తుంది, వాడి కర్మకు వాడు చావాలి అని అన్నారు. నా కర్మను తల మీద వేసుకున్నాడు నా ప్రభు, ఎవరు గొప్ప అంటారు? నీ కర్మ కాదురా, నేనున్నా నీకోసం అని నా కోసం చనిపోయిన ప్రభు దగ్గరికి నేను వెళితే తప్పెలా అవుతుంది? నీ కర్మకు నువ్వు చావురా అని చెప్పి నన్ను వదిలేసిన వాడి దగ్గరికి నేను ఎందుకు వెళ్ళాలి అని తిరిగి ప్రశ్నించండి. ఇది క్రైస్తవ సువార్త.